హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ములక్కాడ చారు. ఇది మనకి వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు ములక్కాడ ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ములక్కాడలు సగం మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటా గుజ్జు వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటా గుజ్జుని బాగా కలిపి అర టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి టమాటా గుజ్జు బాగా మగ్గి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒక కప్పు చింతపండు గుజ్జుని వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి మనకి చింతపండు అనేది బాగా మగ్గి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 750 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటర్లో అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ శొంఠి పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా వాటర్ పొంగొస్తున్న సమయంలో కొద్దిగా బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మరో 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ములక్కాడ చారు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.